అందరికీ నమస్కారం. కొత్త సస్పెన్స్ కథలోకి స్వాగతం. ఈ కథ పేరు తన్మయి. రచన ఎం ఉదయభాన్ గారు. ఆంధ్రజ్యోతిలో 2008లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. టాక్సీ దిగిన తన్మయి ఆ బిల్డింగ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ నిల్చుంది. టాక్సీకి డబ్బులు చెల్లించిన రోహిత్ సూట్ కేస్ చేతిలోకి తీసుకుని పద పద అంటూ ముందుకు నడిచాడు. లిఫ్టులో 20వ అంతస్తు చేరుకున్నాక తన ఫ్లాట్ తాళం తెరిచి లోపలికి అడుగు పెడుతూనే తన్మయి వైపు తిరిగి, నాటక పక్కీలో కొత్త పెళ్లి కూతురికి స్వాగతం, కుడికాలు ముందు పెట్టమ్మా అన్నాడు రోహిత్. తన్మయి నవ్వుకుంటూ కుడికాలుతో అడుగుపెట్టింది. ఒక్కసారి ఇల్లంతా కలియ తిరిగింది. అత్యాధునికంగా ఉన్న ఆ ఫ్లాట్ను ఆశ్చర్యంగా చూడసాగింది. బాల్కనీలో నుంచుని వావ్ అని అనకుండా ఉండలేకపోయింది. 20 అంతస్తుల పైనుంచి బొంబాయి నగరమంతా బొమ్మల కొలువులాగా కనిపిస్తోంది. ఎదురుగా కనుచూపు మేర నీలి సముద్రం పైన నీలాకాశం. ఆకాశాన్ని అందుకోవాలని ఎగిసిపడుతున్న కడలి తరంగాలు, నురుగు పూలు. ఆకాశాన్ని అందుకోలేకపోయినా నిరంతరం కెరటాలు ఎగిసిపడుతూనే ఉంటాయి. ఆ కెరటాల కన్నా తానెంతో అదృష్టవంతురాల్ని అని మురిసిపోయింది. అప్పుడే వెనక నుంచి ఆమె చుట్టూ చేతులేసి నిల్చున్నాడు రోహిత్. వెంటనే వెనక్కి తిరిగింది తన్మయి. నాకు స్వర్గంలో అడుగుపెట్టినట్టుగా ఉంది. లాతూర్ లాంటి పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన నేను ఈ జన్మలో ముంబాయి నగరాన్ని కళ్ళ చూస్తాను అని అనుకోలేదు. అలాంటి నేను ఈరోజు ఈ మహానగరంలో కాపురం పెట్టాను అంటే నమ్మలేకుండా ఉన్నాను అంది విస్మయంగా. ముందు స్నానం చేసి ఫ్రెష్ అవ్, భోజనం బయట నుంచి తెప్పించేస్తా. అలాగే అన్నట్టు తలూపి బాత్రూంలోకి దూరింది. భోజనాలు అవగానే బెడ్రూంలోకి తీసుకెళ్లాడు రోహిత్. కిటికీలోంచి వినిపిస్తున్న సముద్రపు హోరుతో పోటీ పడుతూ ఎగిసిపడుతున్న రోహిత్ కౌగిలిలో తన్మయత్వంతో మురిసిపోయింది తన్మయి. 3 రోజులు 3 క్షణాల్లా గడిచిపోయాయి. 4వ రోజు రోహిత్ ఆఫీస్కి వెళ్ళాడు. అప్పుడు ఇంట్లో ఫోన్ మోగింది. తన్మయి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. అవతల వైపు కంఠస్వరం వినగానే తన్మయి మొహంలో ఆనందం తొంగిజూసింది. ఆ ఫోను తన్మయి అన్న అశోక్ది. అన్నయ్య, బాగున్నావా? ఇంతకీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇంకెక్కడి నుంచి? ఈ మారుమూల పల్లెటూరు లాతూర్ నుంచి. అది సరే కానీ నువ్వెలా ఉన్నావు? బావగారు ఉన్నారా? ఆప్యాయంగా అడిగాడు అశోక్. ఆయన ఈరోజు ఆఫీస్కి వెళ్ళాడు. నాకు ముంబై సిటీ అంతా చూపించాడు. మా ఇల్లు ఎన్నో అంతస్తు తెలుసా? వింటే ఆశ్చర్యపోతావు. 20వ అంతస్తు అంది గర్వంగా. అమ్మ బాబోయ్, అంతెత్తే? ఆ మాట వింటుంటేనే నాకు కళ్ళు తిరిగినట్టుగా ఉంది. జాగ్రత్త తల్లి, హెచ్చరించాడు అశోక్. అన్నయ్య అమాయకత్వానికి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి తన్మయికి. అలాంటి భయం ఏమీ లేదన్నయ్య. చుట్టూ గ్రిల్సు, అద్దాలు బిగించారు. నువ్వు వదినా ఒకసారి ముంబై రాకూడదు? ఆశగా అడిగింది తన్మయ. నాకెలా కుదురుతుందమ్మా? ఇప్పుడే తొలకరి ప్రారంభమైంది కదా, ఇంకా విత్తనాలు నాటుకోవాలి, మళ్ళు కట్టాలి. అబ్బో, చాలా తతంగం ఉంది. ఇదంతా జరిగేసరికి ఎంత లేదన్నా 6-7 నెలలు అవుతుంది. అశోక్ మాట పూర్తి కాకుండానే పోనీ అప్పుడైనా రా. పిచ్చి పిల్ల, ఈ అన్న మీద ఎంత ప్రేమ నీకు? అశోక్ గొంతు గాద్గదికమైంది. ఇంకా మాట్లాడలేక ఉంటానమ్మా అంటూ ఫోన్ కట్ చేశాడు. అన్న పలకరింతతో తన్మయి గుండె బరువెక్కింది. కాసేపు టీవీతో కాలక్షేపం చేసింది. బోరు కొడుతుంటే సడన్గా ఏదో జ్ఞాపకం వచ్చింది తన్మయికి. రోహిత్ ఇల్లంతా చూపించాడు, కానీ ఒక గది తలుపులు మాత్రం తెరవలేదు. పైగా ఆ గదిలోకి వెళ్ళొద్దని చెప్పాడు కూడా. మానవ సహజమైన కుతూహలం ఆమెను నిలవనియ్యలేదు. నెమ్మదిగా ఆ గది తాళం తీసి అందులోకి అడుగుపెట్టింది. ఎదురుగా గోడకు ఒక అందమైన అమ్మాయి నిలువెత్తు ఫోటో ఉంది. ఆ గదిలో ఆడవాళ్లు వేసుకునే రకరకాల డ్రెస్సులున్నాయి. ఆశ్చర్యంగా వాటినే చూస్తూ ఉండిపోయింది. పోర్టబుల్ టీవీ మీద చిన్న ఫోటో ఫ్రేమ్ ఒకటి పడుకోబెట్టబడి ఉంది. గబగబా దాని దగ్గరికి వెళ్ళి చేతిలోకి తీసుకుని తిప్పి చూడబోయింది. అప్పుడు వినిపించింది పెద్దగా, తన్మయి, ఏం చేస్తున్నావు? రోహిత్ స్వరం. ఉలిక్కిపడి ఆ ఫోటోను అక్కడే వదిలేసి గదిలోంచి గబుక్కున బయటకొచ్చింది. రోహిత్ కళ్ళు క్రోధంతో ఎర్రబడ్డాయి.
ఏవో చప్పుళ్ళు వినిపిస్తే ఇప్పుడే లోపలికి వెళ్ళా. అక్కడేం చూసావు? గోడకు ఉన్న ఫోటో తప్ప ఇంకేం చూడలేదు. ఏం చూడలేదుగా అన్నట్టు తలూపింది తన్మయ్యి. రోహిత్ రిలీఫ్గా ఊపిరి పీల్చుకున్నాడు. నాకు తెలుసు నువ్వేం అడుగుతావో అని. ఆ అమ్మాయి ఈ ఇంటి ఓనర్, ఆ గది ఆమెది, అందుకే ఆ గదిలోకి వెళ్ళొద్దు అన్నాడు నెమ్మదిగా. ఆమె ఓ ఎయిర్ హోస్టెస్ అన్నాడు. సరే అన్నట్టు బుద్ధిగా తలూపింది తన్మయ్యి. అరే, మీరు మంచి ఆకలి మీద ఉన్నట్టున్నారు. మీరు స్నానం చేసి రండి, చిటికలో వంట సిద్ధం చేసేస్తాను అంటూ కిచెన్లోకి ఉరికింది తన్మయ్యి. పెనం మీద రొట్టెలు కాలుస్తూ ఉంటే కాలింగ్ బెల్ మోగింది. ఏమండి, రొట్టెలు మాడిపోతాయి, ఎవరో చూడండి అంటూ కేకేసి మళ్ళీ వంట ధ్యాసలో పడింది. 2 నిమిషాలకు హాయ్ రోహిత్, హౌ ఆర్ యూ అన్న స్త్రీ స్వరం వినిపించింది. తన్మయ్యి కిచెన్లోంచి తల తిప్పి చూసింది. అప్పుడే లోపలికొచ్చిన స్త్రీ బ్యాగ్ అక్కడే పడేసి రోహిత్ని కౌగిలించుకొని బొగ్గల మీద ముద్దులియ్యసాగింది. రోహిత్ కూడా ఏ మాత్రం అభ్యంతరం పెట్టలేదు. ఆ దృశ్యం చూసిన తన్మయ్య నోట మాట రాలేదు. 2 నిమిషాలకు రోహిత్ను వదిలి పక్క సోఫాలో కూలబడి బాగా టైర్డ్ అయిపోయాను, ఫుడ్ ఏదైనా రెస్టారెంట్ నుంచి తెప్పించు అంది గారాబంగా. అక్కర్లేదు, నీకోసం మా ఊరి నుంచి ఒక వంట మనిషిని తీసుకొచ్చా. రియల్లీ, థ్యాంక్ యూ అంటూ రోహిత్ని తన ఒళ్ళోకి లాక్కుంది. ఆ మాట విన్న తన్మయ్యకి తననెవరో 20 అంతస్తుల పైనుంచి తోసేసినట్లు అనిపించింది. సౌమ్య అంటే నీకెంత ప్రేమ డార్లింగ్, బ్యాంకాక్ నుంచి నీకేం తెచ్చానో తెలుసా అని అడిగింది సౌమ్య. అవన్నీ తర్వాత, ముందు ఫ్రెష్ అవ్వు, భోంచేస్తూ మాట్లాడుకుందాం అంటూ కిచెన్లోకి వచ్చాడు రోహిత్. కళ్ళనీళ్ల పర్యంతమైన తన్మయ్యని చూసి, ఆ అమ్మాయి 2 రోజులుండి వెళ్ళిపోతుంది, అంతవరకు గొడవ చేయకు బ్రతిమలాడుతున్న ధోరణితో అడిగాడు. అమాయకంగా సరే అంది. వాళ్ళిద్దరికి భోజనం వడ్డించింది. భోజనం అయిన తర్వాత నీ పేరేంటి అని అడిగింది సౌమ్య. తన్మయ్యే అంది. నైస్ నేమ్, మంచి వంట మనిషిని సంపాదించావు మెచ్చుకోలుగా అంది సౌమ్య. ఆ రాత్రి రోహిత్ సౌమ్య గదిలోనే పడుకున్నాడు. ఉదయము సౌమ్య టీ సిప్ చేస్తూ టీవీ చూస్తోంది. అప్పుడు ఫోన్ మోగింది. ఫోన్ రిసీవ్ చేసుకుని ఎవరు కావాలి అని అడిగింది. ఫోన్లో అవతల వైపు ఉన్న అశోక్ తన్మయ్యని పిలవండి అన్నాడు. ఓహో, మా వంట మనిషి తన్మయ్య. ఆమె మాట పూర్తి కాకుండానే అశోక్ కంగారుగా, వంట మనిషి ఏమిటి? నేను అడిగేది రోహిత్ భార్య తన్మయ్య గురించి. ఇంతకీ మీరెవరు అని అడిగాడు. ఆ మాటలు వింటూనే సౌమ్య పెద్దగా రోహిత్ని కేకేసింది. ఫోన్లో చూడు, ఎవరో నాన్సెన్స్ అంతా మాట్లాడుతున్నారు. తన్మయ్యి నీ భార్యట. ఆ మాటలు వింటూనే రోహిత్కు ముచ్చెమటలు పోసేశాయి. ముందు ఆ ఫోన్ కట్ చేయి అంటూ ఫోన్ కట్ చేశాడు. ఈ అమ్మాయిని ముంబై పంపడం వాళ్లకు ఇష్టం లేదు, అందుకే ఏదో నోటికొచ్చినట్టు వాగుతున్నారు అంటూ ఒక కాకమ్మ కథ అల్లాడు. ఓ గాడ్ అంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. జరిగిందంతా చూస్తున్న తన్మయ్య మనసు కుతకుతా ఉడికిపోయింది. తలుపు తెరిచిన రోహిత్ ఎదురుగా ఉన్న అశోక్ని చూస్తూనే ఉలిక్కి పడ్డాడు. అశోక్ బాణంలా దూసుకొచ్చి నా చెల్లెలు తన్మయ్యని పిలువు అన్నాడు. ఈలోగా సౌమ్య వచ్చింది. ఎవరైనా? మేడం, మీరెవరో నాకు తెలియదు. మీరు నిన్న చెప్పిన వంట మనిషి తన్మయ్యి నా చెల్లెలు. వీడు పెళ్లి చేసుకొచ్చాడు. తన్మయ్యి అంటూ కేకేశాడు. తన్మయ్య అక్కడికి వచ్చింది. విషయం తెలిసిన సౌమ్య రోహిత్ను నిలదీసింది. ఇది నిజమా? నాకు నిన్నే అనుమానం వచ్చింది, కానీ నువ్వు ఇంతటి మోసగాడివని ఊహించలేదు. సౌమ్య, నా మాట విను. మా పెద్దవాళ్లను కాదనలేక ఈ పెళ్లి చేసుకున్నాను సంజయ్ షిగా అన్నాడు. ఛీ, ఆ మాట అనడానికి సిగ్గులేదా? పెద్దవాళ్ల కోసం ఒకరిని, నీ కోసం ఒకరిని చేసుకుంటావా? తన్మయ్యి, ఐఎమ్ వెరీ సారీ. నాకు తెలియక నీ మనసును నొప్పించా. వీడితో సంసారం చేస్తాను అంటే నీ ఇష్టం అంది. అశోక్ మధ్యలో కలగజేసుకుని, మీరు మంచివారు గనక సరిపోయింది. ఈ మహానగరంలో మా చెల్లెలి గతి ఏమయ్యేది? ఇలాంటి వాడితో సంసారం కంటే మా ఊళ్ళో కలో గంజో తాగి బ్రతకడమే హాయ్. ఏమంటావు అంటూ చెల్లెల వైపు తిరిగాడు. రోహిత్ వైపు చీత్కారంగా చూసి అన్నతో అడిగేసింది తన్మయ్యి. వీడు గొడవ చేస్తాడని ఆల్రెడీ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాను.
అంటుండగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సౌమ్య కోపంగా రోహిత్ చెంప మీద లాగి ఒక్కటిచ్చి ఈ మోసగాడిని అరెస్ట్ చేయండి అంటూ అరిచింది. రోహిత్ను పోలీసులు అరెస్టు చేశారు. తన్మయి తల్లిలాంటి పల్లె ఒడిలోకి చేరింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక కొత్త సస్పెన్స్ కథతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.